హలో గైస్, నా పేరు అఫ్సర్ అండ్ మీరు చూస్తున్నారు ఫన్ విత్ అఫ్సర్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. సో ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వారు లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది అయితే మళ్ళీ సన్నిగాడు అయితే డిసైడ్ చేయబోతుండు. సన్ని దారా అంగు. ఎవరికి రా? అఫ్సర్. ఎవరికి రా? బన్నీ. ఇది సన్నీ. దా వచ్చేసి. సో ఫస్ట్ అయితే నేను, సెకండ్ వచ్చేసి ప్రకాష్ గాడు, సో థర్డ్ బన్నీ, ఫోర్త్ సన్నీ. సో ఈసారి సన్నిగా రాక్ చేయబోతుండు. నాకైతే బుగ్గ చేద్దామని వాడు డిసైడ్ అయ్యిండు అనిపించింది నాకు. చూసుకుందాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నా కర్మకు నేనే ఫస్ట్ వచ్చిన. సో ఇప్పుడు నేను తినబోతున్నా. అయితే ఏంటంటే ఛాలెంజ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్లీట్గా థమ్స్అప్ కూడా కంప్లీట్గా తాగాలి. తిని తాగుతారా, తాగి తింటారా, తింటూ తాగుతారా అనేది అది ఎట్లన్నా తాగండి, బట్ ఖచ్చితంగా మాత్రం మొత్తం కంప్లీట్ చేయాలి, ఈవెన్ సలాడ్తో సహా. అట్లా చేస్తేనే ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టు. ఇక యాజ్ యూజువల్గా టైం ఎవరిది ఫస్ట్ అవుతుందో అది చూసుకోవాలి, దాన్ని బట్టి విన్నర్. ఓకే చలో. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తుండు. చలో స్టార్ట్. మరి టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంది? మరి టేస్ట్ ఎట్లుంది? తినకుండా అడగాలి కదా టేస్ట్ చేసినప్పుడు. స్మెల్కే అయిపోతుందంట. తినాలే, వేరే లేవలా? వాటి తినేటప్పుడు ఎప్పుడు మసాలా కోసం ఎట్లా? నాకైతే పర్ఫెక్ట్ ఉంది. డబుల్ మసాలా కాబట్టి ఘోరంగా ఉంది. ఎత్తిల్లా డబుల్ మసాలా కాబట్టి వెళ్తున్నట్టుంది. ఉంటాడా పోతారా బిర్యానీ? ఏ ఇప్పుకుంటాడు తీరా, టైం వేస్ట్ చేసుకొని. మెల్ల ఎవరు వచ్చి కొట్ట. మసాలా గట్టిగా కొట్టినట్టుంది. మసాలా గట్టిగా కొట్టింది. మరి మసాలా వేసుకుంటావు, కడ్డు వేసుకుంటావు? ఇంకా ఏదో ఒకటి వేసుకుంటుంది. వేసుకో మరి కడ్డు. మరి టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంది? ఎన్నిసార్లు అడుగుతారా టేస్ట్? ఓకే పర్లేదు. తిను, మీరు తింటప్పుడు తెలుస్తావు. తిను జల్దీ తిను. టైం సలాడ్ వేసుకుంటా, ఫినిష్ చేయాలి, మొత్తం ఫినిష్ చేయాలి. ఘోరంగా మాడిపోయిన పీస్ వేసిర్రు. చేసేద్దామా మరి? పోదామా పాప? లేవు ఏమంటావు? కేసేద్దామా పోయి? సప్పుడు ఎత్తలేరు, టైం అయిపోతుంది. వరవసుకుంటు ఛాలెంజ్ తొందరగా అయిపోవాలి. అయితే పెద్ద ప్లానింగ్ ఇదే ఫాలో అవుతాం మరి మేము సుతా. అందరు ఫాలో అయ్యారు, టేబుల్ కరవ అయ్యారు. ఫాలో అయిన వాళ్ళకి ఫైన్. నేనైతే బిర్యానీ కింద వాడేసుకుంటుంటా మరి, కొంచెం తొందరగా అయిపోవాలి ఛాలెంజ్ లో అని. తింటప్పుడు వెళ్తారు బిడ్డ. వెయిట్ అండ్ వాచ్ అంటో. వాటర్ తాగుతావా? తాగుతా. ఇంక వాటర్ మెల్ల పాప ఓంప్రకాష్ గారు చూడు, ఫస్ట్ నేను వచ్చిన అయిపో అనుకుంటున్నాను. మెల్లగా డిస్టి పెట్టేవాయంట. ఇప్పుడు తినొద్దు, నేను మెల్ల 4 నెంబర్ ఇచ్చినా ఏం కాదు. అందుకే 2 నెంబర్ల పడ్డది. 2 నెంబర్ల పడ్డది. కిస్మత్ మంచిగా లేక 4 నెంబర్ ఉంటే మంచిది. కానీ మన ఇన్నర్ ఫీలింగ్ ఫస్ట్ నేనే వస్తే బాగుండు. ఇన్నర్ ఫీలింగ్ ఫస్ట్ రావద్దు. ఇప్పుడు ఫస్ట్ వస్తే ఇప్పుడు నేను తినలేను. ఫస్ట్ అని అన్నాం అనుకో, ఆహా ఆ ఊహ ఎంత బాగుందో.
పెరుగు పోయిరా. వాటర్ పోయాలా పెరుగా కర్రీ వేసుకుంటా. చలో అన్ని ఫినిష్ చేయాలి. అది తాగనన్నా తాగాలి, అలా అన్నా పోసుకోవాలి, మొత్తం టేబుల్ ఖాళీ చేసేయాలి. మొత్తానికి అందులో థమ్స్ అప్ అయిపోలేదని చెప్పొచ్చు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 4 minutes. థమ్స్ అప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేరు. మరి రివెంజ్ ఛాలెంజ్ లో నువ్వే ఉండాలని మేము అనుకుంటున్నాం. కిందనే పడేసాడు. మూత పెట్టాలి, పురుగులు పడతాయి. పెట్టు మరి పీస్ బాగాలేదు అంటున్నాడు. అన్న ఆ ఛానల్ లో తింటాడు చూడు, గట్లా తినా గిట్లా తింటే చికెన్ లెగ్ పీస్ వాడు ఇగో 2 చేతులతో ఒక్కడే బుక్క పెడతాడు వాడు. ఇదంతా ఒక్కడే బుక్క సూప్ వేసుకుంటా. సూప్ తీసుకొని థమ్స్అప్ లో పడ్డది. రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు ఖచ్చితంగా. ఇది అంతా కంప్లీట్ చేయకపోతే ఛాలెంజ్ వేస్ట్. మరి ఇది వేస్ట్. రివెంజ్ ఛాలెంజ్ ఫస్ట్ ఎలిమినేటర్. ముందు నువ్వే అయిపోయారా ప్రకాష్? ఇన్నర్ ఫీలింగ్ అది. ఇన్నర్ ఫీలింగ్ ఏం లేదు, అంత అవుటర్ ఫీలింగ్. నేను క్విట్ అయ్యా డైరెక్ట్. కానీ కొంచెమే ఉంది. అరే వాళ్ళ ఛాలెంజ్ క్విట్ అయితే డైరెక్ట్ ఉంటే రావులే. నేను అనేది కూడా కదే. కానీ కానీ ఇవి ఉన్నాయి. యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు కాదురా జోలో చిప్ ఛాలెంజ్. ఛాలెంజ్ ఇప్పుడు ఇద్దరు ఎట్లాగో రివెంజ్ ఉండబోతురు. ఒకరి నేను కన్ఫర్మ్ అయిపోయినా. ఇక మీ ముగ్గురు ఇట్లా ఎవడు ఉంటాడో చూద్దామే. ఓకే, మొత్తానికి అయితే క్విట్ అయ్యాడు ఛాలెంజ్ లో. సో గైస్, సో నేనైతే క్విట్ అయినా. నేను డైరెక్ట్ రివెంజ్లో ఉంటున్నా. సో నాతో పాటు ఇంకెవరు వస్తారో సో ఈ ముగ్గురులా చూసేద్దాం. సో సెకండ్ ప్రకాష్ గాడు. సో టైమర్ స్టార్ట్ చేస్తున్నా. అరే స్టార్ట్ రా. వామ్మో పెద్ద పెద్ద ముద్దనే తీసుకుంది. పెడతారా పెద్ద పెద్ద ముద్ద అన్నట్టుగా డీజే టిల్లు అన్నట్టు వాడు పెద్ద ముద్ద తీసుకున్నాడు. పెద్ద ముద్ద అదే కాదు, ఇట్లా పడేస్తే ఎట్లారా? తినాలి. లవంగం కూడా నాకు అన్నవారా లవంగం తినాలి, అన్ని తినాలి. ఇలాచి కూడా తినాలి. ఆడ కింద ఎందుకు పడేసినావు? తీసుకో. అన్ని తినాలి కానీ కంప్లీట్ చేయాలి. మాట్లాడాలి. ఎట్లుందిరా టేస్ట్? ఎట్లుంది చెప్పవారా? మంచిగా ఉంది టేస్ట్. సూప్స్ తో కంప్లీట్ చేయాలి. అది వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. నేను క్విట్ అయినా కాబట్టి నాది పెట్టేసి. ఆనియన్స్ తింటలే. చలో ఆనియన్స్ తింటలేవు నువ్వు. అరే వాడు ఎప్పుడన్నా తినాను రా భయ్. మొత్తం తినాలి, కంప్లీట్ చేయాలి. అరే ఏమైరా అది టేస్ట్ ఎట్లుందో మరి చెప్తలేవు నువ్వు ఏందనేది. ఎట్లా అనిపిస్తుందిరా? బాగా అనిపిస్తుంది. పీస్ ఎట్లుంది? తక్కువ వచ్చింది కదా రైస్ క్వాంటిటీ. ఫుల్ ఉంది. రైస్ క్వాంటిటీ తక్కువ వచ్చినట్టుంది వీనికి. నాకు ఎక్కువ వచ్చింది, అందుకే నేను ఆయనతో క్విట్ అయినా. అట్లా ఏం లేదు, అందరికి ఒకటే. అవురా రే గడ కుక్ ఏందిరా గంత గలీజ్ గా చెప్తుంది. చూసినా అన్న నువ్వే. అయ్యా రే వాసన వస్తుంది చూడవు. అరే చూడరా రే ఎంత అయినా తినేటప్పుడు ఏందిరా అంతా గిడ. అయినా మనం బయట పెట్టుకున్నాం కదా అట్లే అవుతుంది. వాసన వస్తుంది కదా వీని కొత్త. అంటే యాక్చువల్ గా అన్నకు అలవాటే కావచ్చు కొంచెం. అదే
అరే ఫాస్ట్ ఫాస్ట్ తింటుడు టైం చూడు అజ్జా నిమిషం నరలో మొత్తం కథం ఇంకా థమ్స్ అప్ ఉంది, సలాడ్ ఉంది, తాగుతాడు వాడు ఏంద్రా వాడు సూప్ తీసుకుంటాలే మరి లాస్ట్ కి తీసుకుంటా సూప్ వాడు తాగుతాడు అంతే అంట మరి ఎటు చేసి కంప్లీట్ కంప్లీట్ బొక్కలు కంకు మొత్తం వాడు చూడు ఒకసారి వాడు మూతి చూడు. అది ఆడించుట్లోనే ఉన్నాడు వాడు, మిషన్ దింపినట్టు దింపుతాడు. మొన్న ఒక మిషన్ చూసాం కదా, ఇది ఆ మిషన్ కి 2 ఇది సెకండ్ మిషన్ బాపు వచ్చింది చూడు బాపు, సెకండ్ మిషన్ ఇది. అరే ఈ మేకలారా ఇవన్నీ మొత్తం గొద్దెలు ఎత్తున్నాయి కదా రాడు అగు మేకలా ఎత్తున్నారా? నీకు కూడా వచ్చిందారా తినేటప్పుడు అంత గలీజ్ ఎత్తున్నారా? అందుకే నేను తొందర తిన్నా, క్విట్ అయినా. ఫస్ట్ వచ్చింది మంచిది అయిపోయింది. నేను అయినా ఇప్పుడు మీకు టైం సెట్ చేసేది వీడే మరి. మరి మీరు టైం వేస్ట్ చేస్తలేరు మరి, మళ్ళీ బుక్ అవుతారు అన్నయ్య. ఇది థమ్స్ అప్ తాగాలి కదా మధ్యలో, మరి మీరు చెప్తలేరు, వాడు తాగుతలేడు. అయినా ఎంత అయినా టైమర్ సెట్ చేస్తాడంటవా? మజ్జిగ తీసుకో, సలాడ్ కలిపేసి. అరే తారా నేను పోయాలనా? సలాడ్ లాస్ట్ సూప్ పోయాలి, సూప్ తినాలి. వాడు తాగితేనే లెక్క, తాగకపోతే నాతోటి ఉంటాడు. చాలా సలాడ్ కూడా తాగేసి క్లోజ్ షాట్ వేసుకో. నాకు ఎవరైనా సూప్ తాగకపోయినా సూప్ తినకపోయినా ఛాలెంజ్, రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు, ముందే చెప్పేస్తున్నా నేను. అంటే ఇప్పుడు నలుగురికి అట్లే ఉంటాయి అంతే మరి. టైం బాగుంది కదా అట్లా స్టైల్ అంటున్నా, అక్కడ మొత్తం వేసుకోవాలి, కవర్ మొత్తం. కవర్ కూడా వేసేసేయాలండి అట్లయినా ఇంకా నడుస్తుంది. చల్తా ఎంత ఏందిరా అది పిట్టలా అంత రెట్టెత్తున్నట్టున్నాయి, అంత వాసన కాదు. మనం వచ్చేటప్పుడు వాడ కారెక్కింది చూడు కుక్క, చచ్చిపోతే పేగులు బయటికి వెళ్ళినాయి. మన ఆకాశం పంపించింది ఇన్స్టాలా, అలా రోడ్డు మీద కారెక్కిచ్చింది, అదే నా వాసన వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ రోడ్డు మీద ఇడి దాకా వస్తుంది చూసినావారా? ఛాలెంజ్ అయితే నేను తిన్నది అయితే మొత్తం బయటకు వచ్చేటట్టు ఉన్నది. దగ్గర పడ్డ చూడు, మెల్లా తినరు. అదే ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. మన ఇద్దరం కావాలంటే రివెంజ్లు ఉందాం, అట్లా ఏం లేదు, తొందర ఏం లేదు. నాతో పాటు నువ్వు వస్తే ఇంకా బాగుంటది. అన్నయ్య వద్దంటానంటాడా? అట్లా రావచ్చు కదరా రివెంజ్ కి. అరే మొత్తం రైస్ కనబడొద్దు, ముక్కలు బయట పడేసినా సరే కానీ ఫస్ట్ రైస్ అయితే మొత్తం తిను. ఈ సల్ల తాగాలి, అది థమ్స్ అప్ తాగాలి. కంకుతుండు గట్టిగా. కానీ రైస్ ఉందల్లా జూమ్ వేసుకుంటాడు, ఒక జూమ్ మెల్లగా. ఇదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, ఇదిదా సర్ప్రైజ్. ఇదే అది మన ప్రోటీన్ లెక్క లేదుగా వచ్చింది. నా ఫోన్ లాక్కుంటే ఎంతైనా షేక్ ఏమనిపిస్తుందిరా? కొంచెం షేక్ చెప్పురా అవుట్ సైడ్ కన్నా, ఏదో ఒకటి చెప్పురా అన్న. ఏదైనా ఒకటి. వాట్ ఈస్ అబౌట్ ద స్పైసీ కళ్ళకించి వాటర్ వెళ్తున్నాయి కానీ పాపం. నువ్వు తిన్నావంటే చాలా గ్రేటేరా అసలు. ఇప్పుడు తిన్నాడు, గ్రేట్ అబో, తొందరనే తిన్నాడు. అగో చుక్కలు మొత్తం బయటనే పడ్డాయి. స్ప్రైట్, థమ్స్ అప్ చలో చేలా పెట్టుకో, టైమర్ పెట్టేస్తున్నా. ఓకే అయిపోయింది. సో 8 నిమిషాల 29 సెకండ్లకైతే ప్రకాష్ కంప్లీట్ చేసిండు. సో నెక్స్ట్ వాళ్ళకైతే టాస్క్ ఇచ్చిండు. సో నెక్స్ట్ వచ్చేసి కళాకారుడు మన బన్నీ అయితే రాబోతున్నాడు. సో ఇగో టైమర్ స్టార్ట్ చేస్తున్నా. అరే స్టార్ట్ లగేత్తరోయ్. ఈ పెద్ద ముద్ద పెట్టుకో ప్రకాష్ గాని లెక్క. అవరా పెడతావారా పెద్ద ముద్ద? అరే ఉల్లిగడ్డ తిందా, నిమ్మకాయ పిండుకున్నావు? పిండుకున్నాడు రా ఆల్రెడీ. నిమ్మకాయ వాడు సెకండ్లు వేస్ట్ చేసిండు. అంటే వాడు వేస్ట్ చేయలే, మనవి వేస్ట్ చేసిండు. వాల్యూ ఫర్ టైం. అరే
మెల్ల. అరే ఇక్కడ బర్రె అంతా ఆగమాగం చెప్తుందేం రా. ఏ బర్రె దగ్గరికి ఎప్పుడు పోయినవరా నువ్వు? అవురా బన్నీ ఏమన్నా అన్నావురా బర్రెని? వాడు అంటాడు కదా బర్రె ఏమో చేస్తానంట. ఏమని వచ్చినావురా బన్నీ? ఇంతకుముందు ఊరి అక్క వీడు మీదనే వాడెత్తుండు మొత్తం. ఆగు మొత్తం వేసుకో. అరే మరి నువ్వెందుకు వేసుకున్నావురా మొత్తం? మొత్తం కంప్లీట్ చేయాలి. నాకు ఎటు చేసి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తే చాలు. ఎట్లుందిరా బన్నీ? ఛాలెంజ్ రావాలి. నోరుతోటి చెప్పు ఇది క్రాస్ ఎందుకు అవుతున్నారు? స్ట్రేట్ మంచి నిమ్మలంగా పీస్ఫుల్ గా నువ్వు టెన్షన్ ఏం లేదు. ఇగో నువ్వు లేట్ అయినావు అనుకో నేనున్నా నీకు, నాతోటి వస్తావు నువ్వు. ఎవరైనా సరే లేట్ అయితే నాతోటి వస్తారు రివెంజ్ ఛాలెంజ్ లా మంచిగా టైం పాస్ చేద్దాం. ఇంకేంద్రా బాయిలో దుంకితే ఇక బాయో లేకపోతే చెరువో ఏదో ఒకటి అవుతుంది రివెంజ్ అన్నప్పుడు. ఇప్పుడైతే మంచిగా తిను, సట్టని తిను మంచిగా. ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది? నోటితోటి చెప్పరా ఆదురా? నోట్లా అన్నం ఉందా? అన్నం ఉందంట. అన్నం ఉంది. అరే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం రెస్టారెంట్ నుంచి తెచ్చినాం కదా, ఆ రెస్టారెంట్కి రేటింగ్ ఇవ్వాలి కదా, చెప్పాలి కదా. అరే నీది మంచిగా ఉందా లేదా అని చెప్పాలి వానికి. 3 out of 5, 5కు 3 ఇస్తున్నా అంటే మంచిగా లేదన్నట్టు, యావరేజ్ ఉన్నట్టే. బట్ నేనైతే సీరియస్గా చెప్తున్నా, నా గొంతు అయితే మండుతుంది ఇప్పటికి కూడా. స్టిల్ ఈ 2వ 3వ విడి అయినా మండుతుంది. వానికి ఎట్లుందో అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు నీకెట్లా అంటే అరే నీకెట్లా అనిపిస్తుందిరా? మొత్తం ఇట్లా షర్వా వెండి తాగినావు కదా లోపల, చల్లగా ఉందా? థమ్స్అప్ కూడా తాగినావు కదా చల్లగా. అయినా మీకు లక్కీది కూలింగ్ పోయింది, థమ్స్అప్ మంచిగా తాగిర్రు. నాకు కూలింగ్ ఉండి అది ఇట్లా మీదికి వస్తుంది. ఆటో వాళ్ళు కూలు నేను తాగేటప్పుడు. అయ్యా అవును కానీ మనమే మాట్లాడుకుంటున్నాం. వీడు సప్పుడు అవురా చెప్పురా, ఏం మాట్లాడితే డిస్ట్ తగులుతా అదిరా ఏమన్నా. మీ తమ్ముడు ఏం సప్పుడు చేస్తలేడేమరా? కానీ గెలుకొని అంతేనా? కానీ నేను ఏ మాట కామాట చెప్పుకోవాలి. నేనే విన్ను. నువ్వు విన్ను అయితే సరే పక్క పెట్టు. కానీ నేనేమంటున్నా అంటే ఎదురుగా మాత్రం ఆడ చూడకు, చూస్తే మాత్రం గలీజ్ కాదు. మొత్తం అవి దాని ఏమంటే పేగులు అంతా బయట పడ్డాయి. ఇంతకుముందు కారు తొక్కిందంట కుక్కని, మొత్తం గలీజ్గా వాసన కూడా వస్తుంది. వాటర్ వస్తుంది. వాటర్ తాగితే వాడే లేట్ అవుతాడు. తీయ రాదురా, నువ్వైతే సేఫ్ అవుతావు. తీసిస్తున్నా. అరే నీకు ఏముంది వాని మీద? మెల్ల అరే టెన్షన్ తీసుకోకు. అని ముఖం ఎర్రగా అయింది. గంతకాలం టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఆనియన్స్ తింటలేవు, పీస్ తింటలేవు, థమ్స్అప్ తాకుతలేవు. నువ్వు తమ్ముడి మీద ప్రేమతో నువ్వు చెప్తలేవు అప్పటి నుంచి. కానీ రా దగ్గర పడది టైము. మరి తొందర తినరా రే. ప్రకాష్ గాడే ఉండాలి ఇవాళ రివెంజ్ లా. గుడ్లే డైరెక్ట్ గుడ్డులే ముద్ద పెట్టుకోరా, పెద్ద ముద్ద పెట్టుకోరా రే. వాసన వస్తుందిరా బాయ్. వాడే వేసినట్టున్నాడు. అరే తినుకుంటా బాంబే వేసినావరా? పక్కన తిన్నావు కదా ఇంత. తిన్నది మీరిద్దరే ముంగడ కూర్చున్నోళ్ళు. మీరిద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరు నేనైతే సగం కడుపు వేసినోడు కాదురా, వేసినోడు చెప్తాడారా? అయితే తినేటోడే వేసిండా? తినడే చెప్పలేము. అప్పుడు చేస్తలేడంటే వాడే వేసినట్టు కదా. అయిపోయి టైం దాటిపోయింది. టైం ప్రకాష్ గారు సేఫ్ అయిపోయింది. మెల్లగా సేఫ్ తినిగా టైమింగ్ ఏం చెప్తావు? మీ తమ్ముని కన్నా సెడి ప్రకాష్ గా. అరే నువ్వు బచాయించినవురా ఈసారి. నువ్వు ఉన్నావు కరెక్టేరా. నువ్వు సేఫ్ అయినా కానీ వీడు ఉంటాడు కదా నాతో రివెంజ్ లా. వాడైతే సేఫ్ అయిండు కదా. టైం దాటిందా? అయిపోయింది. ఓడిపోయింది. దావత్ ఇవ్వాలి, గెలిచిన వాళ్ళు దావత్ ఇవ్వాలి ముందే. నువ్వు గెలిస్తే తింటా లేట్ అయింటే రివెంజ్ ఉంటావు నువ్వే. మరి ఇటు కాకుండా మరి అటు కాకుండా ఒకటే సిప్పులా మొత్తం కథం చేయరా. కక్కితే కక్కి నువ్వు పెట్టు డైరెక్ట్ రివెంజ్ ఉంటాడు. నా మీద అయ్యా. ఎట్లుంది థమ్స్అప్? ఎట్లుందా? ఏమైంది? మన కళ్ళు బయలు కమ్మినాయి. అక్క వీడు
ఏమైనా అయితే అరే అంబులెన్స్ ఫోన్ చేయరు అరే నంబర్ ఎంతో ఉండే అయ్యా 801 వీడి 901 కాదా? అరే నువ్వు దానికి ఫోన్ చేస్తావు ఏంది అది బర్రెలకు ఇంకేమైంది పెదలు అది ఓకే బన్నీ అవసరం లేదు అంబులెన్స్ అయితే మొత్తం మీద పోసుకుంటావు మెల్లగా అరే అయిపోయింది కదా టెన్షన్ ఏం తీసుకుంటాం కదా నిమ్మలంగా రాదు క్విట్ అరే కొంచెం ఉంది కొంచెం ఉంది క్విట్ ఎట్లా అంటావురా ఆయనతో తినేసి ఇక డైరెక్ట్ రివెంజ్ లో ఉంటావు క్విట్ అంటే తిను అయినా సన్నిగాడు ఉన్నాడు కదా వద్దు క్విట్ అరే ఇంత లాస్ట్ వచ్చిన గాడ ఏమున్నారా నేనంటే మధ్యలో నుంచి లేచిపోయినా కాబట్టి క్విట్ సగం ఇచ్చి పెట్టిండు. నేను సగం ఇచ్చి పెట్టినా నువ్వు అంతా తిన్నావు కదరా, ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు నోట్లో కూర్చుకొని తిన్నావు. ఏమైందిరా తీసేరా 11-10 ఏమైందిరా ఏమైందిరా మండుతుందిరా అంటాడు వాడు. ఏది ఇప్పుడు తగ్గేదేలే అంటే బిర్యానీ తగ్గలేదు సో బన్నీగాడు అయితే ఉత్తి పుణ్యానికి క్విట్ అయ్యిండు. ఇక మనం సన్నిగాన్ తోటి అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే స్టార్ట్ రా వీడు సమోసా ఛాలెంజ్లా ఎట్లయితే స్టార్ట్ చేసిండో ఈరోజు కూడా అట్లే స్టార్ట్ అయితే చేసిండు. 10 సెకండ్లు మర్చిపోయినామా మనం పెళ్ళికి వచ్చినామా? పెళ్ళికే వచ్చినా అందుకేనా ఆవిడకి ఇంత మంచిగా తింటుండు. తిను నిమ్మలంగా తిను బిడ్డ. రేపటి వరకు అరే ఒకటి బొంత కప్పుకోనికి చెద్దరి మెత్త ఒకటి తెచ్చుకుందాము ఇక్కడ అనుకుందాం సప్పుడేగా. ఇది అయ్యేటట్లేదు ఇక లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా అనిపిస్తుంది అంటే వాడు తినంగా ఎట్లా అనిపిస్తుందో అది చూద్దాం. సరే ఎట్లయితే ఏంది కానీ ఎట్లుందిరా టేస్ట్ ఎట్లుందా చెప్పు. మంచిదేనా? నోరుతో చెప్పురా, చేతితో అర్థమవుతుంది. మంచిగా ఉంది అని అంటుండా మంచిగా అంటుండే ఏమంటుండో అర్థమవుతుంది. చెప్పురా. ఏమనుకోడుతుంది రెస్టారెంట్ వాడు ఏమనుకోడుతుంది ఇట్లానేనా? మంచిలేదా? అయ్యో డ్యామేజ్ క్విట్టా మరి విట్టారా? తిని మరి నీకంటే ముందు ఉంటా పెద్ద ముద్ద పెట్టుకో. ప్రకాష్ గారిని ఇలా బుగ్గని చేద్దాం అనుకున్నాం, కాలేదు. నువ్వన్నా బుగ్గ కాకు. సిగ్గుపడతావేమరా ప్రకాష్? ఏం చెప్పవారా వానికి టిప్స్ చెప్పురా ఎట్లా తినాలో. ఇప్పుడు కుక్క ముందర చచ్చిపోయి ఉన్నా ఇట్లా పేగులు బయట పడ్డా గానీ ఎట్లా తినాలి, వాసన వస్తున్నా గానీ మనం అన్నం ఎట్లా తినాలి అని చెప్పాలి. మన దగ్గర ఉండాలి. చెప్పు. వానికి నిమ్మకాయనే లేదు మన మైండ్ లో. మన నిమ్మకాయనే ఎందుకు వస్తలేదు వానికి. సారీ గాయస్, నేనైతే పడుకుంటున్నా. నాతోటి కాదు అది కాదు వీడి తినే విధానం నేను చూసి. టైమింగ్ ఎంత అవుతుంది? 4 నిమిషాలు రా. 4 నిమిషాలన్నర 8 minutes లో అయిపోతుంది. వాడు చాలా ఎవరు అద్ది రోజు 100% ఇవాళ చూడు. వాడు ఒక్కడే 8 minutes దాటితే వాడు ఒక్కడే రివెల్ ఛాలెంజ్ ఉంటాడు. 8 నిమిషాల్లో తిన్నాడు అనుకో, 8 నిమిషాల్లో తింటేనే 1000 రూపాయలు ఇస్తా. పెట్టరా ముంగట. పంపే. అరే ఇగో గవని కాదు, 8 నిమిషాలలో వాడు తినలేడు అనుకో, రివెంజ్ ఛాలెంజ్ లో వాడు ఒక్కడే ఉంటాడు. 8 నిమిషాల్లో అరే మంచి నీకు 1000 రూపాయలు. 8 నిమిషాలు ఒక్క సెకండ్ అయినా కూడా ఇయ్య. 3 నిమిషాలు అయిపోయిందిరా. సారీ 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 3 నిమిషాలే ఉంది. అయ్యో తొందర 1000 రూపాయలు ఇస్తాను. అరే 1000 రూపాయలు రా. బంపర్ ఆఫర్ రా నీకు. ఉన్న ఆఫర్ పోకపోతే 8 నిమిషాలు ఒక్క సెకండ్ అయినా ఇయ్య. 8 నిమిషాల బరాబర్ అయితే 1000 రూపాయలు ఇచ్చేస్తా. భయపడుతుండు ఏడవాడు ఆయనతో. ఒక్క సెకండ్ ఫస్ట్ అయితే 8 నిమిషాలే పెట్టిన టైం. మరి 1000 రూపాయలు ఇస్తున్నా భయ పుణ్యానికి. సరే 8 నిమిషాలు ఒక్క సెకండ్. ఎందుకంటే ఒక్క సెకండ్ ఇచ్చిపెట్టాలరా. పోనీ 2 సెకండ్లు తీసుకో. తరుగు అంటే 8 నిమిషాలలో ఇప్పుడు స్ప్రైట్ బిర్యానీ అన్నీ మొత్తమా? మరి కానీ విత్ కవర్ వితౌట్ కవర్ వితౌట్ కవర్ ఈరోజు కాదు ఇక ఆల్రెడీ 1000 రూపాయలు బొక్క అవుతుండేరా మంచిగా. అని తొందర తినరా. అవన్నీ చేయకు, డెకరేషన్ చేయకు, తొందర తిను. ఏమనిపిస్తుందిరా, మంట అంటుందా? బాగానే ఉంది. మరి తిను మంచిగా తిను, తొందర. నో ఫీలింగ్స్.
ఫోన్ మనకి ఇచ్చే తీరాలి. అయిపోయిందా? అరే అయిపోయిందిరా, తీసుకో. ఇక ఇచ్చేస్తున్నా ఫోన్. ఇక 1000 రూపాయల ఛాలెంజ్ అనేది అయిపోయింది. ఏదో కాదు, ఏదో అన్నాడు వీరులందరూ ఏదో అన్నావు కదరా, ఏమైందా? పడుకో, ఏముందిలే ఇంకా. మాత్రమే అట్లా నువ్వు అట్లా ఫిక్స్ అయినావా? సరే ఏముందిలే ఇంకా. కాదు వాడు ఏడుస్తుడా. నాన్న ఏడవకు నాన్న. రే తన్ని కర్కర్ బొక్క తిందా? అగో కర్కర్ గదేం బొక్కరా? అదే అది కర్కర్ బొక్కనే. కరకర బొక్కనంట, మంచిగా ఉంటుంది. తిందా? ఏదిరా కర్కర్? ఇది కర్కర్ బొక్క మంచిగా ఉంటది. స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ నెట్వర్క్. క్విట్టారా? అవుట్ ఆఫ్ క్విట్ అయితే ఉంటాయి. ముగ్గురం ఉందాం తిక్కలేస్తే. అది కూడా గట్టిగా అయ్యింది. క్విట్టా? దాకా వచ్చింది. క్విట్టా? క్విట్టా? కక్కెవరు నా మీద? కక్కేవరా? వాడు భయపడుతుండు. కూర్చోరా. అదే వాడు కక్కొస్తుంది. ఏ కాక వాడు రా. క్విట్టు. ఏ క్విట్టారా? చలో రే నువ్వైతే సేఫ్ రా. సేఫ్. సో చూసిరా గైస్, మనోడు 10 నిమిషాల 47 సెకండ్లకే, అంటే అంతకుముందే క్విట్ అని చెప్పిండు. సో వీడైతే 11 నిమిషాల చిల్లర ఏమో చేసిండు. బట్ ఏంటంటే వంది మొత్తం రైస్ లాస్ట్లో 1 2 ఉన్నప్పుడు క్విట్ అన్నాడు. కాబట్టి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో నేను అండ్ సన్నీ ఉండబోతున్నాము. నేను సో మ్యాంగో తిన్నా, అందుకే నాకైతే హ్యాపీగా ఉంది. నేను ఒక్కరిని వాస్తవానికి ఎట్లుండాలనుకున్నా, నలుగురం ఉండేసరికి ఈసారి ఇద్దరం రివెంజ్ ఛాలెంజ్ ఉంటున్నాము. సో నెక్స్ట్ వచ్చే రివెంజ్ ఛాలెంజ్ వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో అప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అరే మంచిగా సన్నీగాడు ఏదో చెప్తుండు. చెప్పురా ఏందో. ఓం శాంతి, రెస్ట్ ఇన్ పీసా. సో ఎస్ గైస్, సో నెక్స్ట్ అయితే రివెంజ్ ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు ఈసారి రివెంజ్ ఛాలెంజ్లో. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి తొందరగా లైక్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. సో ఈ ఛాలెంజ్ వీడియోకి అయితే విన్నర్ వచ్చేసి మన ప్రకాష్. సో ప్రకాష్ అయితే విన్నర్. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.